హాయ్ అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ ఇదే కథ ప్రేమలోని పార్ట్ 26 అండి. ఇంకా కథలోకి వెళ్తే, అనన్య తన ఫోన్ ఆన్లో పెట్టి ఫోన్ మాట్లాడకుండా తన మాటలు డ్రైవర్ మాటలు సిద్ధు వినాలని తను డ్రైవర్కి అనుమానం రాకుండా ఫోన్ పక్కన పెట్టి డ్రైవర్ని ఇప్పుడు నా నుండి నీకేం కావాలి అని అడుగుతుంది. వెంటనే దానికి డ్రైవరు, నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుందామని ఆశపడుతున్న టైంలో నన్ను జైలుకు పంపించాడు. అప్పటి నుండి ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని నేను ఎదురు చూశాను, దొరికింది ఛాన్స్ అంటాడు. ఈ మాటలన్నీ విన్న సిద్ధు షాక్తో ఆలోచిస్తూ ఉంటాడు. అనన్య ఇబ్బందుల్లో ఉంది, కావాలని ప్లాన్ చేసి అనన్యని కిడ్నాప్ చేయాలనుకున్నాడు అనుకుంటూ తన కార్ తీసుకుని ఫాస్ట్గా బయలుదేరాడు. అప్పుడే సిద్ధుకి అర్జున్ మాటిమాటికి కాల్ చేస్తూ ఉంటాడు. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, నేను ఎన్నిసార్లు కాల్ కట్ చేస్తున్నా కానీ ఆపకుండా చేస్తూనే ఉన్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సిద్ధు తీయగానే ఫోన్ అర్జున్ సిద్ధుతో, అనన్య కారు ఈ వైపు వెళ్తుందేంటి అంటూ ఆ రోడ్ పేరు చెప్పి, తను ఈ రోడ్లో ఎక్కడికి వెళ్తోంది, నేను ఫోన్ చేస్తుంటే తీయట్లేదు, ఆ రోడ్డు క్లోజ్ అయింది కదా అంటాడు. వెంటనే గాబరాగా సిద్ధు అర్జున్తో, తనని ఎక్కడ చూసావు, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అంటాడు. నేను దాదాపుగా తన వెనకే ఉన్నాను అంటాడు అర్జున్. అరే, అనన్య డేంజర్లో ఉంది, వాడు తిరిగి వచ్చాడనుకుంటా, లేదంటే ఇంకెవరైనా కిడ్నాప్ చేస్తున్నారో తన్ని, నువ్వు వాళ్ళని ఫాలో చెయ్యి, అలాగే మీరు ఉన్న లొకేషన్ నాకు పంపించు, నేను ఇప్పుడు బయలుదేరాను, అక్కడికి వస్తాను అంటాడు గాబరాగా. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎలాగో అటే వెళ్తున్నాను, నేను వాళ్ళ కార్ని ఫాలో చేస్తున్నానని వాళ్ళకి తెలియదు అంటాడు. ఈ లోపల కారులో ఉన్న అనన్య, కారు ఆపు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటుంది. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నేను కారు ఆపుతాను అని ఎలా అనుకున్నావు అంటాడు. అనన్య బయటికి చూస్తూ, ఇప్పుడు ఎక్కడున్నాము అంటుంది. మనము ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిన తర్వాత మనం ఏ ప్లేస్లో ఉన్నామో అనేది నీకు చెప్తాను, అక్కడ మనని ఎవరూ డిస్టర్బ్ చేయరు, ఇద్దరమే ఉంటాము అని వెకిలిగా నవ్వుతాడు. ముందు నువ్వు కారు ఆపు అంటుంది అనన్య. ఆపను, ఏం చేస్తావు అంటాడు. నువ్వు సైకోవి అంటుంది. వాడు పెద్దగా నవ్వుతాడు. అనన్య తర్వాత వెనక సీట్లో నుండి లేచి ముందు సీట్లోకి వంగి స్టీరింగ్ని తిప్పేస్తూ ఉంటుంది. అలా తిప్పుతున్నప్పుడు, బేబీ నువ్వు ఇలా తిప్పావనుకో నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు అంటాడు. వెంటనే అనన్య, అట్లీస్ట్ నేను చచ్చిపోయినా చచ్చిపోకపోయినా నువ్వైతే చస్తావు కదా, నువ్వు చచ్చినా చాలు, మంచిదే కదా అంటుంది. అలా ఫాస్ట్గా తిప్పడంతో కారు దాదాపుగా పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టబోతుంది. ఆఖరికి కారుని ఆ డ్రైవర్ అతి కష్టం మీద బ్రేక్ వేసి ఆపుతాడు. కారు ఆగగానే అర్జున్ కూడా వాళ్ళ కారు వెనకాలే ఆగుతాడు. తర్వాత పరిగెత్తుకుంటూ అనన్య దగ్గరికి వస్తాడు. కానీ ఆ దొంగ అనన్య మెడ మీద కత్తి పెట్టి, నువ్వు కనుక ముందుకు వచ్చావంటే నేను ఈమెని పొడి చేస్తాను అంటాడు. తర్వాత అనన్య వైపు తిరిగి, నువ్వు తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావేమో, నేనెందుకు చచ్చిపోతాను అంటాడు. అనన్యకి మెడ మీద కత్తి ఉండటంతో అది చిన్నగా గీరుకున్నట్టుగా అవుతుంది. అప్పుడే అక్కడికి వస్తాడు సిద్ధు. అయోమయంగా చూస్తూ, ఇప్పుడేం చేస్తున్నాడు వాడు అనుకుంటాడు. ఆ దొంగ అనన్య చెవి దగ్గర, నువ్వు తెలివితేటలు చూపించకు, నాతో నడువు అంటాడు. సిద్ధు వాడితోటి, నువ్వు ఆమెను వదిలేయి, లేదంటే తర్వాత నువ్వే బాధపడతావు అంటాడు. నేను బాధపడటం కాదు, నువ్వు అడుగు ముందుకు వేసావంటే అందరూ బాధపడాల్సి వస్తుంది అని అనన్యని ముందుకు తోస్తాడు. ఆ కత్తి అలాగే మెడ దగ్గర ఉండటంతో మెడ దగ్గర చేత్తో కత్తిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో అనన్య చేతి నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. రేయ్, ముందు తనని వదిలిపెట్టు అని సిద్ధు ఒకవైపు నుండి అర్జున్ మరోవైపు నుండి ఒక అడుగు ముందుకు వేయటంతో అప్పుడే అనన్య కూడా వాడి కత్తి చివర పట్టుకొని ఉండటంతో వాడు ముగ్గురిని చూడటంతో వాడి చూపు మళ్ళింది అనుకున్న వెంటనే సిద్ధు పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్తాడు. తర్వాత వాడిని గట్టిగా పట్టుకొని కింద పడేస్తాడు. వాడి మొహం మీద అర్జున్ సిద్ధు ఇద్దరూ కలిసి దారుణంగా కొడతారు. సిద్ధు ఆ దొంగ వెధవని కొడుతూనే ఉంటాడు. అనన్య సిద్ధుని ఆపడానికి అతని వైపు వెళ్ళి అతన్ని బలవంతాన ఆపుతుంది. ఇప్పుడు ఆపు సిద్ధు, వాడు చేస్తాడు, నువ్వు ఇప్పుడు ఆపకపోతే తర్వాత మనకి ఇబ్బందులు వస్తాయి అంటుంది. అదే టైంలో అర్జున్ ఎప్పుడైతే సిద్ధుకి ఫోన్లో అనన్య విషయం చెప్పాడో అప్పుడే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అనన్య మెడ మీద చూసి అక్కడ కత్తిగాటు ఉండటంతో, నీకు నొప్పిగా ఉందా అంటాడు. లేదు, అంత నొప్పి ఏమీ లేదు అంటుంది. సిద్ధు తన మెడని చూసి చేతులను చూసేసరికి చేతులకి రక్తం వస్తూ ఉంటుంది.
అదేంటి బ్లడ్ వస్తుంటే ఏం లేదంటావు, అలాగే ఇంతలా నీకు గుచ్చుకుంది ఏం లేదంటావేంటి అంటాడు. అనన్య ఏం సమాధానం చెప్పదు. ఎందుకంటే అప్పటికే తను చాలా భయపడిపోయి వణికిపోతూ ఉంటుంది. తర్వాత పోలీసులు దొంగను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే సిద్ధు అనన్యని తన కారులో కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత వెనక సీట్లోంచి మెడికల్ కిట్ తీసి అనన్య గాయాలను తుడిచి డెటాల్తో శుభ్రం చేస్తూ ఉంటాడు. కారులో ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తావా అంటుంది. లాస్ట్ టైం నాకు ఒకసారి దెబ్బ తగిలినప్పుడు మనోజ్ ఇచ్చాడు, అప్పటి నుండి ఈ కిట్ కారులోనే ఉండిపోయింది, ఇప్పుడు ఇది నాకు బాగా యూజ్ అయింది అంటాడు. అవును, అదేంటి నువ్వు వాడిని అలా కొట్టేశావు, నీకు బాగా అందరినీ కొట్టడం అలవాట అంటుంది కోపంగా. అంటే నేను జాబ్ చేయకుండా రౌడీలాగా అందరినీ కొడుతూ ఉంటాను అనుకుంటున్నావా అంటాడు. నిన్ను చూస్తుంటే మొదటిసారి ఒకరిని కొట్టినట్లేదు, బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళలా కొట్టావు అంటుంది. గట్టిగా నవ్వుతూ సిద్ధు అనన్యతో నేను ఇలా కొట్టడం మొదటిసారి అంటాడు. తర్వాత అనన్యని కార్లో వెయిట్ చేయమని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అంటాడు. అరే నీకు నాకు మధ్యలో థ్యాంక్స్ ఏంటి, ముందు అనన్యని చూసుకో అంటాడు అర్జున్. తర్వాత తన కారులో అర్జున్ వెళ్ళిపోతాడు. సిద్ధు తన కారు వైపు వెళ్ళిన తర్వాత అనన్య నవ్వడంతో ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. నువ్వు వాడిని కొట్టడం గుర్తొచ్చి నవ్వొచ్చింది, అచ్చం వీధి రౌడీలా కొట్టావు అంటుంది. వాడు నిన్ను ఇబ్బంది పెట్టాడు, అదే నాకు నచ్చలేదు, చాలా టెన్షన్ పడ్డాను, అందుకే అలా కొట్టాను అంటాడు సిద్ధు. తర్వాత అనన్యని ఇంకా నొప్పిగా ఉందా అంటాడు. లేదు టెన్షన్ పడకండి అని అనన్య అనగానే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామంటాడు. వద్దొద్దు మనము ఇంటికి వెళ్ళిపోదాం, ఇదేం పెద్ద దెబ్బ కాదు అంటుంది. అలా ఏం కుదరదు, డాక్టర్లు అయితేనే కరెక్ట్, ఇప్పుడు కత్తి లోపలికి దిగింది కదా, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ఉత్తమం అంటాడు. నువ్వు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలనుకుంటే నేను రాను, ఇప్పుడే కారు ఆపండి, నేను దిగిపోతాను అంటుంది. వెంటనే సిద్ధు సరే నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్తున్నాను, అమ్మ ఏమంటుందో నాకు తెలియదు, అప్పుడు నన్ను అనద్దు అంటాడు. అత్తయ్య ఏమంటుందని మీ ఉద్దేశం అంటుంది. అనన్య ఎందుకంత ఆరాటం, ఇంటికి వెళ్తాముగా, అప్పుడు నీకే తెలుస్తుంది అంటాడు. అనన్య కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. సిద్ధు తనని చూస్తూ ఇందాక ఇన్సిడెంట్కి బాగా భయపడుతోంది అనుకుంటాడు. కొద్దిసేపటికి అనన్య సిద్ధుతో నువ్వు ఇందాకటి నుంచి ఒకటి మర్చిపోయావు అంటుంది. నేనా, ఏం మర్చిపోయాను అంటాడు. నువ్వు ఆలోచించు అంటుంది అనన్య. ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అంటాడు. నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు అంటుంది. ఇంతకీ నువ్వేం తినాలనుకుంటున్నావో చెప్పు అని అంటాడు సిద్ధు. ఏదైనా పర్వాలేదు కానీ కారులో కూర్చుని తినగలిగేలా ఉండాలి, అది కూడా స్పూన్తో తింటే బాగుంటుంది అంటుంది. తర్వాత సిద్ధు అనన్యతో మీ నాన్నకి ఫోన్ చేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పు అంటాడు. అయ్యో అవును కదా మర్చిపోయాను, నాన్న నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటుంది. సిద్ధు కారు ఆపి టిఫిన్ పట్టుకొచ్చి అనన్యకి చెయ్యి బాగా లేకపోవడంతో తనే తినిపిస్తాడు. అనన్య సిద్ధు తినిపిస్తూ ఉంటే కడుపు నిండా తిని కన్నీళ్లతో సిద్ధు వైపు చూస్తుంది. ఏయ్ ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఏం లేదన్నట్టుగా తలూపి నీకు నేనంటే ఎందుకంత ప్రేమ సిద్ధు అనుకుంటుంది. తర్వాత సిద్ధు ఇప్పుడు మీ నాన్నకి కాల్ చెయ్యి అనగానే ఫోన్ తీసుకుని కాల్ చేసి ఆయన లిఫ్ట్ చేసేలోగానే దేవుడా దేవుడా నాన్నకు కోపం రావద్దు, నేను ఆఫీస్కి వెళ్ళనందుకు అని దండం పెట్టుకుంటుంది. తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తగానే నాన్న నేను ఈరోజు మీ ఆఫీస్కి రాలేను అంటుంది. వెంటనే అనన్య వాళ్ళ ఫాదర్ సారథి అనన్యతో డ్రైవర్ టైంకి నీ దగ్గరికి రాలేనని చెప్పాడు, కొంచెం లేట్ అయింది మీ ఇంటికి వచ్చేసరికి, అప్పటికే నువ్వు వెళ్ళావని తెలిసింది, ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాడు. అనన్య ఇప్పుడు అదంతా ఎందుకులే నాన్న, నేనైతే ఆఫీస్కి రాలేను అంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావు అంటాడు వాళ్ళ నాన్న మళ్ళీ. నేను సిద్ధు కలిసి బయటికి వచ్చాము అలా సరదాగా అంటుంది. వెంటనే సారథి ఒకసారి అల్లుడికివ్వు మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు. వెంటనే అనన్య తన ఫోన్ని స్పీకర్ మోడ్లో పెట్టి సిద్ధుకి ఇచ్చింది. అనన్య బాగుందా అని సారథి అనగానే చాలా బాగుంది, తన గురించి మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను అంటాడు సిద్ధు. సారథి గారు వెంటనే ఇద్దరూ హ్యాపీగా ఉండండి ఎంజాయ్ అని చెప్పి కాల్ కట్ చేయగానే అనన్య నాకేం తెలియదు కానీ కొన్నిసార్లు నాన్నకి ఎలా తెలుస్తుందో, నాకేదైనా ప్రాబ్లం వచ్చిన రోజు తప్పకుండా కాల్ చేస్తాడు, ఒక్కోసారి ఆయనకి మనసు లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కో సమయంలో ఆయన నన్ను పట్టించుకోనట్లే అనిపిస్తుంది, తర్వాత క్షణం నాకేమైనా ఇబ్బంది అయినప్పుడు చాలా ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తాడు, ఒక టైంలో నన్ను పట్టించుకోనట్లే అనిపిస్తుంది, మరొక టైంలో నా గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తాడు అంటుంది. వెంటనే సిద్ధు నువ్వు ఆయన కూతురివి, ఆయన నీకు ఫ్రీడమ్ ఇవ్వడు అన్నావు మొన్న నాతో,
ఎందుకు ఫ్రీడమ్ ఇవ్వడు? ఆయన ఆలోచించావా? నువ్వు ఇబ్బందుల్లో పడకూడదని ఆయన నీకు ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడు. దానికి తోడు ఈ మధ్య ఆయన నీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదని కూడా ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తోంది అంటాడు. తర్వాత ఈరోజు జరిగింది మా నాన్నకి చెప్పొద్దు అంటుంది అనన్య. ఈ లోపల మహి నుండి కాల్ వస్తుంది అనన్యకి. అనన్య బాగున్నావా అంటుంది. బానే ఉన్నాను అంటుంది అనన్య. అను కిడ్నాప్ అయ్యావంట కదా, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటుంది. వెంటనే సిద్ధు వైపు తిరిగి నువ్వు చెప్పావా అంటుంది. లేదు అంటాడు సిద్ధు. అనన్య ఏం మాట్లాడకుండా ఉండడంతో అనన్య నిన్నే ఇప్పుడు ఎలా ఉన్నావు అంటుంది. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అనన్య అనగానే అర్జున్ చెప్పాడు అని మహి అంటుంది. నీకు అర్జున్ అంటే ఇష్టం లేదు, అర్జున్తో మాట్లాడను అన్నావు కదా, మరి ఇంత ఫాస్ట్గా నీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాడు అంటుంది. అనన్య నువ్వు ఓవర్గా థింక్ చేయడం ఆపవే, నువ్వు ఎలా ఉన్నావు అంటే అది మానేసి మిగతా అంతా మాట్లాడతావేంటి అంటుంది మహి. నేను బాగానే ఉన్నానే అని అనన్య అనగానే సరే నీకేదైనా అవసరమైతే నాకు కాల్ చెయ్యి, లేదంటే మెసేజ్ చెయ్యి అని చెప్తుంది మహి. నా దగ్గర సిద్ధు ఉన్నాడు కదా, ప్రాబ్లం లేదులే అంటుంది అనన్య. వెంటనే మహి అనన్యతో చిన్నగా మహి మీరిద్దరూ కలిసిపోయారా అంటుంది. వెంటనే అనన్య సిద్ధుని చూస్తుంది. మహి అన్నది వినపడిందేమో అని, కానీ సిద్ధు డ్రైవింగ్ మీదే దృష్టి పెట్టడంతో మహితో నేను ఇప్పుడు సిద్ధుతోనే ఉన్నాను అని అనన్య అనగానే మహి అనన్యతో నాకు ఈ విషయం చెప్పలేదు, అందుకేనా నాకు అసలు ఫోన్ చేయట్లేదు, ఇంకా నేనెక్కడ గుర్తుంటానులే అని అనన్యతో అని, పోనీలే బాగున్నావు కదా, చక్కగా మీరిద్దరు ఎంజాయ్ చేయండి, నిన్ను బావగారు వదిలిపెడుతున్నారు అసలు అంటూ నాకు ఒక డౌట్ అంటుంది. చెప్పు అని అనన్య అనగానే నైట్ పాపం నిద్ర ఉండట్లేదేమో కదా అని మహి అనగానే నిన్ను అని అనన్య అంటూ ఉండగానే ఓహో డిస్టర్బ్ చేయొద్దా అని నవ్వుతూ ఇంకా డిస్టర్బ్ చేయనులే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అనన్య కాల్ కట్ అయిపోయిన వెంటనే సిద్ధు ఒకటి అబ్జర్వ్ చేశావా, మహి అర్జున్ మధ్యలో ఏదో ఉందని నాకు అనిపిస్తోంది అంటుంది. నీకు అన్నీ అలాగే అనిపిస్తాయి, అలాంటిది ఏం ఉండదు అంటాడు. అనన్యని ఫాలో చేస్తున్న వ్యక్తి ఇదంతా కూడా ఎవరికో ఫోన్ చేసి చెప్తాడు. మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుందిలే అనుకున్నాను, మిస్ అయిపోయింది ఛాన్స్ అంటాడు అతను. ఏం పర్వాలేదు, ఇప్పుడు మిస్ అయితే మరో ఛాన్స్ రాకపోదు, మీకు నేను పని చేసి పెడతాను కదా అంటాడు. సిద్ధు వాళ్ళ ఇల్లు రావడంతో ఇంట్లోకి వెళ్ళగానే పల్లవి వచ్చి ఏమైంది నీకు మెడకి అంటుంది. సిద్ధు పెద్ద కథలే అంటాడు. అనన్య ఏమీ లేదు అంటుంది. వెంటనే ఈశ్వరి వచ్చి అనన్యని సోఫాలో కూర్చోబెట్టి ఎక్కడికి తీసుకెళ్ళావు నా కోడల్ని అంటుంది. అత్తయ్య తప్పు సిద్ధుది కాదు అంటుంది. అనన్య ఒకళ్ళనొకళ్ళు బాగానే వెనకేసుకొస్తున్నారు అని ఈశ్వరి అనగానే అప్పుడే బయట నుంచి వచ్చిన తేజ అసలు ఏం జరిగిందిరా అంటాడు. చిన్నగా సిద్ధు చెవి దగ్గర ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అంటాడు సిద్ధు తేజతో. ఏంటి మీరిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు అంటుంది పల్లవి. ఏముంటుంది, ఏం లేదు, మామూలుగా నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు కదా, అలాగే ఇప్పుడు ఏదో అంటున్నాడు అంతే. అవును పిన్ని, వీడికి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అంటాడు సిద్ధు పల్లవితో. ఏంటి ఇంత సడన్గా నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు అని తేజ అనగానే నువ్వెప్పుడు ఏదో ఒకటి మమ్మల్ని అంటూ ఉంటావు కదా, నిన్ను కూడా అందామని, అయినా ఎంతకాలం ఎంజాయ్ చేస్తావు, నువ్వు కూడా మా గ్రూప్లోకి వచ్చావనుకో నీకు మా ఇబ్బందులు అర్థమవుతాయి, పిన్ని వీడికి వెంటనే పెళ్లి చేసేయి అంటాడు సిద్ధు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది మన నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.